హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అవడం వల్ల అకౌంట్ లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఈ ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మీకు 7 to 10 days లో ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్టులు అయితే వస్తుంది. అలాగే మీరు బ్యాంక్ కి వెళ్లకుండా కంప్లీట్ గా ఆన్లైన్ లోనే వీడియో కేవైసీ ద్వారా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024 లో ఎలా అయినా సరే మన 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత పక్కన మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు 2 టిక్ బాక్స్ అయితే ఉంటాయి. దాని మీద టిక్ పెట్టుకొని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఐ యాక్సెప్ట్ అనే ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకొని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నట్టే. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మీరు వచ్చేసి ఫస్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఉంటున్న అడ్రస్ అండ్ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ సేమ్ అయితే సో ఇక్కడ మీకు సేమ్ యాజ్ ఆధార్ అడ్రస్ అని ఉంది కదా. సో దాని మీద అయితే టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉంటున్న అడ్రస్ అండ్ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ సేమ్ కాకపోతే సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోకుండా మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ అడ్రస్ లో ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నామినీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినీ యొక్క ఏజ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినీకి మీకు ఉన్న రిలేషన్షిప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కంటిన్యూ అని ఉంటుంది కింద. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను స్టూడెంట్ కాబట్టి నేను స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు 0 to 3 అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఏ ఊర్లో ఫెడరల్ బ్యాంక్ ఉందో ఆ ఫెడరల్ బ్యాంక్ ఉన్న ఊరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఎస్బీ ఫెడ్ బుక్ సెల్ఫీ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబరు, బ్రాంచ్ అండ్ అకౌంట్ టైప్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ ప్రాసెస్ విత్ బ్యాంక్ ఆఫీసర్ అని ఉంటుంది. సో కింద మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో కింద మీకు స్టార్ట్ కాల్ విత్ ఏజెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కెమెరా, మైక్రోఫోన్ అండ్ లొకేషన్ పర్మిషన్స్ అయితే మీరు అలౌ చేయవలసి ఉంటుంది. సో అలౌ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ లో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తే మీకు ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు.
అవుతాడు. సో వన్స్ ఏజెంట్ కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, అడ్రస్ ఇలాంటివి అయితే అడుగుతారు. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ ని చూపించమని దాన్ని ఒక ఫోటో అయితే తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటారు. ఆ తర్వాత మీ సిగ్నేచర్ ని ఒక వైట్ పేపర్ మీద చేయమని దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో ఇలా ఏజెంట్ అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పగానే మీకు సక్సెస్ఫుల్ గా కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయగానే మీకు ఒక 10 minutes లో ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ టోకెన్ నెంబర్ ద్వారా మీరు ఫెడరల్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోకి అయితే ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఫెడరల్ బ్యాంక్ లో ఈజీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫిజికల్ డెబిట్ కార్డ్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కి 10 to 15 days లోగా పోస్ట్ లో అయితే వస్తుంది. సో మీకు డెబిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏటీఎం కార్డ్ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫెడరల్ బ్యాంక్ ని ఫోన్ పే లో యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏటీఎం కార్డ్ పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏటీఎం పిన్ అనేది డైరెక్ట్ గా ఫెడరల్ బ్యాంక్ ఏటీఎం లోంచి అయితే సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మొబైల్లో కూడా మీరు ఏటీఎం పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఏటీఎం పిన్ అనేది మీరు మీ యొక్క మొబైల్ నుంచే సెట్ చేసుకోవడానికి మీకు ఇక్కడ 0484286670 అనే నెంబర్ కి మీరు వన్స్ కాల్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద డైల్ ప్యాడ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు 1 అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్ అనేది YYY ఫార్మేట్ అంటే ఒక ఫర్ సపోజ్ నా డేట్ ఆఫ్ బర్త్ 2002 కాబట్టి సో ఇక్కడ 2002 అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డెబిట్ కార్డ్లో ఉన్న లాస్ట్ 4 digits అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సాఫ్ట్ పిన్ అయితే వస్తుంది. వన్స్ మీకు సాఫ్ట్ పిన్ వచ్చిన తర్వాత వన్స్ మీరు కాల్ అనేది కట్ చేసి మళ్ళీ ఇదే నెంబర్కి మీరు కాల్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు ఇదే నెంబర్కి మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఈసారి మీరు 2 అనేది ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతకు ముందు సాఫ్ట్ పిన్ వచ్చింది కదా మెసేజ్, అందులో 4 digits అయితే సాఫ్ట్ పిన్ ఉంటుంది. ఆ సాఫ్ట్ పిన్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ డెబిట్ కార్డ్లో ఉన్న లాస్ట్ 4 digits అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డెబిట్ కార్డ్ మీద ఉన్న మంత్, ఇయర్ మీరు MMYY ఫార్మాట్లో మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క 4 digits ఉన్న పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ పిన్ అనేది మీరు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని రీఎంటర్ చేసుకోమని అడుగుతుంది. వన్స్ రీఎంటర్ చేసుకోగానే మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ పిన్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే సెట్ చేసేసుకుంటారు. అండ్ ఆల్సో మీకు డెబిట్ కార్డ్ పిన్ అనేది సక్సెస్ఫుల్ గా సెట్ చేసుకున్నట్టు మీకు ఈ విధంగా మెసేజ్ కూడా అయితే వస్తుంది. సో వన్స్ మీరు మీ యొక్క డెబిట్ కార్డ్ పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీరు ఒక 100 రూపీస్ అయితే మీరు మీ అకౌంట్ లోకి అయితే డిపాజిట్ చేసి ఏటీఎం నుంచి అయితే మీరు విత్డ్రా చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ అకౌంట్ లో మనీ ఎలా డిపాజిట్ చేయాలంటే సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు అకౌంట్ నెంబర్ వచ్చింది కదా, సో ఆ అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మనీ అయితే డిపాజిట్ చేయొచ్చు. సో మీకు అకౌంట్ లోకి మనీ డిపాజిట్ చేయడానికి అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కావాలి కదా. సో ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకోవడానికి సింపుల్ గా ఏం లేదు, నెట్ లోకి వెళ్ళి ఫెడరల్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్రాంచ్ యొక్క ఊరు పేరు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ సపోజ్ నేను కాకినాడ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫెడరల్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కాకినాడ అని సెర్చ్ చేస్తే నాకు ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకోవడానికి సెకండ్ మెథడ్ కూడా ఉంది. సో దానికోసం ఏం లేదు, ఫోన్ పేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మై అకౌంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫెడరల్ బ్యాంక్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ ఫ్రెండ్కి ఇచ్చి ఒక 100 రూపీస్ అయితే అకౌంట్ లో డిపాజిట్ చేయండి. లేదా మీకే వేరే అకౌంట్ ఉంటే ఈ అకౌంట్ లోకి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఫోన్ పే లో హోమ్ పేజ్ లో 2 సెల్ఫ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఒక 100 రూపీస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఫెడరల్ బ్యాంక్ లో మనీ అనేది ఈజీగా అయితే డిపాజిట్ చేయొచ్చు. వన్స్ మనీ అనేది డిపాజిట్ చేసిన తర్వాత సో ఏదైనా ఏటీఎం నుంచి మీరు ఒక 100 రూపీస్ అయితే మనీ అయితే విత్డ్రా చేయవలసి ఉంటుంది. సో ఒకసారి మనీ అనేది అకౌంట్ లో ఒక డిపాజిట్ చేసి విత్డ్రా చేయకుండా మీరు అకౌంట్ అనేది ఫోన్ పే లో యాడ్ చేద్దాం అనుకుంటే మీకు ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. అందుకే మీరు ఒక 100 రూపీస్ అనేది అకౌంట్ లోకి డిపాజిట్ చేసి విత్డ్రా అయితే చేయండి. సో మీరు ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే ఏంటంటే మీ డెబిట్ కార్డ్ అనేది యాక్టివ్ లోకి అయితే వస్తుంది, అప్పుడే మీరు మీ యొక్క ఫోన్ పే లో అయితే యాడ్ చేసుకోగలరు. సో ఈ విధంగా మీరు ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 7 to 10 days లో మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్ట్ అయితే వస్తుంది. సో ఈ ఫిజికల్ డెబిట్ కార్డ్ చార్జెస్ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఈ కార్డ్ కి మీకు 300 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీకు జాయినింగ్ ఫీజ్ అలాగే యాన్యువల్ ఫీజ్ కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఫెడరల్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్బుక్ కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి మీరు పాస్బుక్
పాస్బుక్ అడిగితే మీకు పాస్బుక్ అయితే ఇస్తారు. సో ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గుర్తుంది కదా, ఈ 2024లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మణి గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.